హాయ్ అండి, నేను విజయ. వెల్కమ్ టు యశస్వీస్ ట్రెండీ లైఫ్ స్టైల్. ఇప్పుడు చూపిస్తున్నాను. నేను చూపించబోయేది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, స్నాక్ ఐటమ్గా తీసుకోవచ్చు, డిన్నర్లో కూడా తీసుకోవచ్చు అండి. చాలా ఈజీ ప్రాసెస్. ఇదేంటంటున్నారా? పాలకూరతో ఏమేం చేయబోతున్నారు? ఇది 2 కట్టలు పాలకూర అండి. దీనికి కావాల్సింది ఏంటంటే ఈజీ చపాతీస్. పాలకూరతో చపాతీస్ చేయబోతున్నాను నేను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పాలకూర, 4 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు. పాలకూరలో ఎక్కువ ఉప్పు పట్టదండి. దీనిలో జీలకర్ర 1 స్పూన్ జీలకర్ర అండ్ నువ్వులు, కొంచెం వామ్ అండి, కఫం చేయకుండా. ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేద్దామో చూద్దాం. చాలా ఈజీ అండి. మామూలుగా చేసుకునే చపాతీల్లో ఇది కొంచెం యాడ్ చేసేస్తే కూర కూడా అవసరం ఉండదు. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఈ రకంగా మనం ఆకుకూరలు కూడా డైలీ 1 టైం అనేది ఛాలెంజింగ్గా తీసుకొని పెడుతున్నాను. మీకు కనుక ఈ ఒక ఛాలెంజింగ్ నచ్చినట్లయితే ఈ రకంగా మీ పిల్లలకు కూడా ఇవ్వండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీ పిల్లలు ఎలా రియాక్ట్ అయ్యారో నాకు కామెంట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఇదిగోండి, సన్నగా పచ్చిమిర్చి తరుక్కున్నాను, పాలకూర కూడా తరుక్కున్నాను. ఇప్పుడు చేయాల్సింది ఏంటో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దానిలో ఈ ఆకుకూరలు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాం. ముందుగా ఈ ఆకుకూర దానిలో వేసేసుకున్నాము. అండ్ దెన్ ఇదిగోండి బౌల్లో పచ్చిమిర్చి, పాలకూర, నువ్వులు నేను మరిన్ని వేసుకుంటున్నాను. మీకు కావాల్సినవి మీరు ఇష్ట ప్రకారంగా వేసుకోవచ్చు. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఉప్పు చాలా కొంచెం అండి. పాలకూరలో ఎక్కువ ఉప్పు పట్టదు. దానిలో ఎన్ని పోషకాలు ఉన్నాయంటే లెక్కలేనండి. జీలకర్ర, 1 పించ్ వాము తీసుకోవాలి అంతే. దీనిలో 1 స్పూన్ ఆయిల్ వేసి పొయ్యి మీద పెట్టేసేయడమే. ఇదిగోండి 1 స్పూన్ ఆయిల్ అంతే, చాలండి. చూసారు కదా, ఇంత ఇంగ్రీడియంట్స్ అండి. ఇది స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవడమేనండి. సిమ్లో పెట్టేసుకొని 1 నిమిషమే లిడ్ పెట్టేద్దాం. కొంచెం కావాలంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. లిడ్ పెట్టేసి 2 మినిట్స్ చాలండి మగ్గడానికి. అంటే పచ్చి వాసన పోవడానికి మాత్రమే మనం ఇది యూజ్ పెడతామండి. 2 మినిట్స్ అయ్యాక ఎలాగుందో చూసి ఏం చేయాలో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. దీనిలో మాడిద్ది అని ఏమీ లేదండి. మీకు అంతగా డౌట్ ఉంటే కొంచెం వాటర్ పోసుకోండి. పావు వంతు గ్లాస్ చూపిస్తానండి. ఇంతకన్నా పట్టవండి. పాలకూరలోనే నీరు వదులుతుంది. దాంతోనే కలుపుకుంటే మొత్తము చపాతీ చాలా టేస్టీగా ఉంటుంది. దాంతో అసలు ఎక్కడా కూడా మీకు మిర్చి కానీ పిల్లలు తీసేస్తారన్న భయం కానీ ఏం లేదండి. అలా చపాతీ రోల్ చేసేసుకొని తినేసేయచ్చు. ఈ వాటర్ కూడా నేను పోయలేదండి, మీకోసం చూపిస్తున్నాను. దానిలో వచ్చే వాటర్తోనే నేను పిండి కలిపేసుకుంటాను. ఒక్కసారి ఇది మగ్గాక చూపిస్తాను, చూడండి. 2 మినిట్స్ అయిపోయిందండి, చూడండి. అంతే, అలా మగ్గితే చాలండి. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చాక గోధుమ పిండి కలుపుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. ఇంట్లో వేడిగా చేస్తే ఎమ్మటే అదొక ఫ్లేవర్ టేస్ట్ ఉంటుంది, పిండి నిలవ ఉండదు. రూమ్ టెంపరేచర్ వచ్చాక కలుపుకున్నాం అనుకోండి, 2 రోజులు నిలవ ఉంటుంది పిండి కలిపేటప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, దీనిలో నా అంచనా ప్రకారం దీనిలోకి ఈ కప్పు పిండి పడుతుందండి. కన్సిస్టెన్సీని బట్టి చూసుకొని ఎక్కువ తక్కువలో చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అంతే, దీనిలోకి వేసేసి చపాతీ పిండి కలిపేసుకున్నాం. ఇప్పుడు పూర్తి కలిపాక చూపిస్తానండి. నాకైతే ఆ కప్పు పిండి సరిపోయిందండి. ఇది కొంచెం స్మూత్గా క్రిస్పీగా సూపర్గా వచ్చింది. ఇది కొంచెం చిన్న చిన్న బాల్స్ మీ ఇష్టం, మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజ్ చేసేసి
ఇవి చిక్క చపాతీలు తీసుకోవటమే. ఎలా చేద్దాము, చపాతీలు కాల్చేద్దాం రండి. ఇదిగోండి, ఈ సైజు ఉండలు చేసేసుకొని చపాతీ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా చిన్న చపాతీలు చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాము. పొడిపిండితో చేసుకోవాలి. ఇది నూనె వేసి కాల్చుకుందాం. స్టవ్ వెలిగించి పెనం పెట్టాను, అయిపోయింది. ఇది వెన్న కానీ నెయ్యి కానీ వేసుకొని కాలిస్తే పిల్లలకి చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారు కదా. మనం కావాలంటే కొంచెం నూనె వేసుకొని కాల్చుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. చూడండి చక్కగా కాలుతుంది. చక్కటి కలర్ కూడా చాలా గ్రీనరీ, ఎక్కువగా కనిపించదు, పిల్లలకి కూడా బాగుంటుంది. పిండి తడిపాక నానాల్సిన అవసరం లేదండి, ఎమ్మటే చేసేసుకోవచ్చు. మామూలు చపాతీలా కాదు, ఆల్రెడీ వెజిటేబుల్స్ వేసాం కాబట్టి. చూడండి చక్కటి కలర్, మంచి కలర్ వచ్చేసింది. ఇంకేది తీసేసుకోవచ్చు. ఇలా మిగతా చపాతీలను కాల్చేసాక చూద్దాం. ఇదిగోండి, వేడి పాలకూర చపాతీ రెడీ అయిపోయినాయి. పిల్లలకి దీనిలో ఇలాగా సాస్ పెట్టేసేసైనా, టమాటో సాస్తో అయినా ఇచ్చేసేయచ్చు, లేదా పెరుగు అలవాటు చేయడానికి పెరుగులో అయినా ఇలా తినిపించేసేసేయచ్చు. కొంచెం ఆవకాయ వేసుకోవచ్చు. చూడండి, ఇలా వేసుకొని పెరుగుతో తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇదేనండి ఈరోజు మన గ్రీన్ రెసిపీ. బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, డిన్నర్గా చేసుకోవచ్చు, ఎలా అయినా యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.